ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం మన ఇంట్లో గడగాని బయట కానీ ఎంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నామంటే బోర్డర్లో మన కోసం సైనికులు ఎంతగానో శ్రమ పడుతూ 24 అవర్స్ కూడా మనకి చాలా కాపుదలు ఇస్తున్నారు. కాబట్టి దేశం కోసం, దేశం యొక్క నాయకుల కోసం, మరి మన యొక్క సోల్జర్స్ కోసం ప్రేయర్ చేయవలసిన బాధ్యత మన ఎంతగానో ఉంది. ఎప్పుడు మన ఫ్యామిలీల కోసం, మన సమస్యల కోసం మనం మొరపెట్టుకుంటూ ఉంటాం. గమ్ముని ప్రతిసారి మన ఫ్యామిలీస్ కోసం గుర్తు చేసుకున్నట్టుగా వీళ్ళ కోసం మనం ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా, చాలా రేరుగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడన్నా కూడా మన యొక్క సైనికుల కోసం, మన దేశం కోసం, మనల్ని వెళ్తున్న నాయకుల కోసం ఒక ఇండియన్స్గా మనం ప్రేయర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసిన బాధ్యత ఇంకా మనకి ఎక్కువగా ఉంది. ఇలాంటి ఉగ్రవాదులు మనకు చొరబడకుండా, మన యొక్క దేశాన్ని ఎవరు కూడా కబలించకుండా, మనల్ని ఎవరు కూడా బానిసల కింద అప్పటిలాంటి బానిసత్వంలో లేకుండా, ఎంత విచ్చలవిడితనం చేసినా కూడా వాళ్ళంత కష్టపడి బోర్డర్ల వల్లే కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరంతా కూడా ఏకీభవించి మన యొక్క దేశం యొక్క క్షేమ అభివృద్ధి కొరకు, మనల్ని ఏలుతున్న నాయకుల కొరకు, మన 24 అవర్స్ భార్య బిడ్డలను వదులుకొని కాపాడుతున్న మన యొక్క మిలిటరీ బృందం కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏ శత్రువు రాకుండా, ఎలాంటి యుద్ధాలు సడన్గా జరగకుండా మనం ఎక్కువగా ప్రేయర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి దయచేసి నేను ప్రార్థన చేస్తాను, నాతో మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, 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 పరిమందు ఆశీనుడగు నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికే వందనాలు చెల్లించుకుంటున్నాం బాబు. ఎన్నిక లేనటువంటి దాన్ని ఎందుకు పంచినటువంటి వారు ఏ పాటి వారమునైనా, ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు, నా తండ్రి నాయన, మా యొక్క స్టేట్లోంచి, మా యొక్క దేశంలోంచి అనేక మంది నుంచి ప్రభా, శత్రువుల బారి నుంచి, యుద్ధముల నుంచి, మరి ఉగ్రవాదతనం నుంచి, అనేకమైన భయంకరమైన సమస్యల నుంచి 24 గంటలు కూడా ప్రభా వాళ్ళ భార్య బిడ్డల్ని, వాళ్ళ సుఖాలని అన్నీ కూడా వదులుకొని ఆ బోర్డర్లో ఎంతగానో కాపుదల కాసి, ఎంతగానో చలికి వణుకుతూ, ఎండకి ప్రభా ఎండుతూ, వర్షానికి తడుస్తూ, ఎన్నో కష్టాలు పడుతూ మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారు ప్రభా. ఈరోజు మా గృహాల్లో ప్రభా తన్ని 3 కాలాలకి నాయన వేడిలో చల్లదనంగా ఉండడానికి కానీ, చల్లదనంలో వేడిగా ఉండడానికి కానీ మేము చక్కగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం ప్రభా. ఈరోజు మేము అలా అనుభవించడానికి గల కారణం మా యొక్క ప్రభా తండ్రి సైనికులంతా కూడా ఎంతగానో మాకు కాపుదలిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రులను కాపాడండి, రాష్ట్రపతులను కాపాడండి, సీఎంలు కాపాడండి. ప్రతి ఒక్క ఏ స్టేట్కి తగ్గ సీఎం ఆ స్టేట్కి ప్రభుత్వాన్ని మంచి కాపుదల భద్రత ఇవ్వడానికి సహాయం దయచేనైనా. ఇదిగో నా ప్రభుత్వండి ప్రధానమంత్రుల నుంచి, మరి ప్రభుత్వండి గవర్నర్ నుంచి, వీళ్ళందరి నుంచి కూడా నాయన ప్రజలకు తగ్గ అనుకూలమైన పరిపాలన జరగడానికి గాను, లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా అదుపు తప్పకుండా ఉండడానికి గాను నాయన, వాళ్ళు ఇంకను ప్రభా ప్రజలకు అనుకూలమైన ప్రభా లా చట్టాన్ని విడుదల చేయడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. ఇదిగో నా తండ్రి పోలీసు వ్యవస్థని యావత్తుని కాపాడమని అడుగుచున్నాను. మిలిటరీ బృందాన్ని యావత్తుని కాపాడమని అడుగుచున్నాను. మా దేశ నాయకుల యొక్క కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఎలాంటి యుద్ధములకు రాకూడనట్లుగా మా భూభాగంలో సహాయం దయచేయండి. మా యొక్క దేశాన్ని ఎవరూ కూడా స్వతంత్రించుకోకూడనట్లుగా కాపాడండి తండ్రి.
ఏ ఒక్కరిలో కూడా ప్రభా తండ్రి నాయన దొంగ వేషాలు వేసుకొని ఎలాంటి ఉగ్రవాదులు మాలోకి చొరబడకుండానట్లుగా, ఎక్కడ కూడా ఎలాంటి బాంబిజం కూడా జరగకుండానట్లుగా, ఎవరి ప్రాణాలకి కూడా ప్రభా తండ్రి స్టేషన్స్లో కానీ, బస్ స్టాపుల్లో కానీ, ప్రభా తండ్రి ఫ్లైట్లో కానీ ఎవరు హైజాక్ చేయకుండా, ఇలాంటి ప్రమాదాలు ఎన్నెన్నో మేము చూసి ఉన్నాము తండ్రి. ఇక మరి భవిష్యత్తులో ఇలాంటి పునరుద్ధానము కాకుండానట్లుగా మీ కృప తోడై ఉంచమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వాళ్ళ బోర్డర్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు అవి గుర్తొచ్చినప్పుడు మీరు బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి ఓదార్పునిమ్మని కోరుకుంటున్నాము తండ్రి. సహాయము దయచేయమని అడుగుచున్నాను. ఎవరికి ఎలాంటి హాని జరగకున్నట్లు కాపాడండి తండ్రి. లాయర్ బృందం యావత్తుని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. గవర్నమెంట్ అన్న ప్రతి ఒక్కరిని కాపాడండి. డాక్టర్స్ని కూడా కాపాడమని అడుగుచున్నాను. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు లేకపోతేనైనా బయట ప్రజలు ఏ రకంగా కూడా అనారోగ్యంకి డాక్టర్ లేకపోతే అవ్వదు నా తండ్రి. గొడవలకి పోలీసులు లేకపోతే అవ్వదు ప్రభా. అన్యాయంగా ఎవరు ప్రభా తండ్రి ఉరికంపం ఎక్కుతున్నా కూడా నాయన లాయర్లు అనేవారు లేకపోతే అవ్వదు ప్రభా. బోర్డర్ చివరిని వీళ్ళ కాపాడకపోతే ఎన్ని యుద్ధాలు వస్తాయో, మా యొక్క దేశాన్ని ఎవరు ఆక్రమించుకుంటారు. సరి అయిన ప్రధానమంత్రి గారు సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రభా ఎలా ఉంటుందో మీకు తెలుసును. కాబట్టి ప్రభా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి సంబంధించి ఉండాలి. ప్రభుత్వాలను ఏర్పాటు చేయవడం నేనేని ప్రభా తండ్రి నీవు మాట్లాడుతున్న తండ్రి మీకు వందనాలు. హెబ్రీలో కూడా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి నాయన ప్రభుత్వాలను ఏర్పాటు చేయబడును నేనే అని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. రాజులను దోషణ పాలు చేయకూడదని సెలవిచ్చిన బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను. మేము ప్రభా మా కుటుంబాల కోసం, మా అప్పుల కోసం, మా యొక్క ఆర్థిక ఇబ్బందుల కోసం, మా అనారోగ్యాల కోసం ఎప్పుడు చూసినా మాకు 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 అనే ఒక్క ప్రభా స్వార్థంతో మాకు మేమే ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ ప్రభా తండ్రి 24 గంటలు మమ్మల్ని కాచి కాపాడుతున్న వాళ్ళని ప్రభా వాళ్ళలో ఉండి మీరు మాకు ఎంతగానో సెక్యూరిటీ ఇస్తున్న వాళ్ళని మేమైతే ఎక్కువగా గుర్తు చేసుకోము తండ్రి. ఎప్పుడో అక్కడక్కడ గుర్తు చేసుకుంటాం. ఒకవేళ గుర్తు చేసుకొని వాళ్ళు ఎక్కువగా వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఇంకోసారి ప్రభా తండ్రి ఎంత స్వతంత్రాన్ని ఇచ్చిన మాకు మరెప్పుడు ఎవరి చేతుల్లో కూడా మేము బానిసత్వం కలిగి లేకుండానట్లుగా మా చివరి దినాల దాకా కూడా మేము ఇంకా స్వతంత్రం కలిగి జీవించడానికి స్వతంత్రులుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభా. బైబిల్ రీత్యా మమ్మల్ని స్వతంత్రులను చేశారు. మా భూభాగంలో కూడా మమ్మల్ని స్వతంత్రులను చేశారు. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరి చేతుల్లో కూడా ప్రభా తండ్రి నాయన మా యొక్క రక్త మాంసములు కానీ, మా యొక్క ప్రభా తండ్రి శరీరములు కానీ, మా జీవితాలు కానీ వాళ్ళ దగ్గర బానిసత్వం కలిగి లేకూడనట్లుగా ఎంతో స్వేచ్ఛాకరమైన జీవితాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంకోసారి తండ్రి మిలిటరీ బృందాన్ని యావత్తుని కాపాడండి. వాళ్ళు ప్రభా తండ్రి లీడ్ చేస్తున్న కమిషనర్లు కాపాడమని అడుగుచున్నాను. వాళ్ళు లీడ్ చేస్తున్న ఇంకా పెద్ద అధికారులను కాపాడమని అడుగుచున్నాను. వాళ్ళు చేస్తున్న ప్రతినైనా మినిస్టర్ని కాపాడమని అడుగుచున్నాను. ఇలా ఒకటి బై ఒకటి స్టెప్ ఎవరైనా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరినీ కూడా కాపాడి సహాయం చేయమని అడుచు ప్రభా. వాళ్ళ కుటుంబాలైన వాళ్ళ భార్య బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుచు ప్రభా. తను మరొక స్వతంత్ర దినోత్సవాన్ని మేము చూడడానికి గాను ప్రభా తండ్రి గారు నాయన మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ప్రభా తండ్రి నాయన పోలీసు వారు ఎంతోమంది ప్రభా ప్రమాదాల్లో చనిపోయిన వారు ఉన్నారు, బోర్డర్లో చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పును తెచ్చుతండి. జీవితకాలం బతకాల్సిన వాళ్ళు ప్రభా ఎంతోమంది అంతమైపోయి ఉన్నారు ప్రభా. వాళ్ళందరి ఆత్మలు కూడా మీ యొక్క రెండో రాకళ్ళలోనైనా మీ యొక్క దగ్గరికి చేర్చుకోమని వేడుకుంటున్నాము నా తండ్రి. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనప్పటికీ కూడా తండ్రి, ఏ జాతి అయినప్పటికీ కూడా ప్రభుత్వనైనా మాలాంటి ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళకి మీ యొక్క పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానమని మన ప్రభా నా వంతు బాధ్యతగా నేను అడుగుతున్నాను ప్రభా. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఓదార్పును దయచేయమని అడుగుతున్నాను. మంచి భవిష్యత్తులో బిడ్డలు కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. మా దేశం కోసం నాయన ప్రాణాలు విడిచిన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో పరలోక రాజ్యంలో మీరు వచ్చేటప్పుడు నాయన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగి కోరుకుంటున్నాను తండ్రి. ఎలాంటి అల్లర్లు కూడా తావురాకుండా మరి ఇంకోసారి ఎలాంటి శత్రువులు మా యొక్క భూభాగంలోకి రాకూడనట్లుగా మా యొక్క సైనికులను కాపాడమని, మా గవర్నమెంట్ యావత్తును కాపాడమని, అన్ని స్టేట్లను కూడా కాపాడమనడు. ఎలాంటి యుద్ధములు కూడా జరగకున్నట్లుగా సహాయం చేయమడుచు. శాంతి భద్రతలో నాయన ఎక్కడ చూసినా నెలకొల్పి ప్రతి ఒక్క మనిషి కూడా నాయన ఊరిలో కానీ ప్రభా తండ్రి నాయన స్టేట్లలో కానీ ఎక్కడైనా కూడా ఇంట్లో ప్రతి మనిషికి కూడా శాంతిని, సమాధానాన్ని, ఓపిక, ఓర్పు, సహనమైన నెమ్మదిని
ప్రసాదించమని సహాయం చేయమని కోరుకుంటూ సమస్తం మీ చేతులను అందించుకుంటూ నాయన, అల్పురాలనైనా నా ప్రార్థన, అయోగ్యురాలనైనా నా ప్రార్థన, చిన్నదాన్నైనా నా ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన కూడా మీ సన్నిధిలో పాదధూళి వలె చూడమని కోరుకుంటూ మా అందరి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, ఇంకను ప్రభు అనేక మంది దైవజనులు చేస్తున్నారు, ఇంకా ఎంతో పెద్ద పెద్దవారు చేస్తున్నారు. ప్రార్థనకనైనా పెద్దవారు చిన్నవారు అనేది ఉండదు ప్రభా. పిల్లల్నేమి పెద్దలనేమి భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన ప్రభా, మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఆలకించి అనేక మందిరాలు కూడా ప్రార్థన జరపబడి ఉన్నాయి ప్రభా. అనేక మంది జెండా వందనం కూడా చేసి ఉన్నారు ప్రభా. పాస్టర్లు అన్నవారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటూ మరి ఇంకోసారి నా ప్రార్థన, మా అందరి ప్రార్థన ఎంతమంది ఏకీభవించి చేస్తున్నారు తండ్రి, మా అందరి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ దీవించమని అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మా యొక్క తల్లిగారు కూడా జన్మదినము. ఆమె లేరు, ఆమె ప్రభువునందు నిద్రించి ఉన్నారు. ఈరోజు కూడా ఆమె పుట్టడం, ఆమె కడుపును మేము పుట్టడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం. దేవుడు ఆమెకి స్వాతంత్ర దినోత్సవ రోజున ఆమెకి జన్మించారు కాబట్టి నా తల్లి ఈ రోజున పుట్టడం కూడా మాకు గర్వకారణమే, నాకు ఇంకా గర్వకారణం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెక్కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ, మన దేశాన్ని, మన యొక్క గవర్నమెంట్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.